మన వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే వాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది. సీతమ్మ వారు అన్నాడు కదా మా సార్, రిచ్, చాలా రిచ్ అండి. వాళ్ళ సార్ అంట ప్రవీణ్ పగడాలకి రాధా మనోహర్ గారు సార్ రిచ్ అండి. ఎంత రిచ్ అంటే దేవుడు అంటే రిచ్ గా ఉండాలి అన్నాడు కదా. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే ముందు మరి కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ కౌసల్యాదేవి విష్ణు పూజ చేసుకుంటూ మరి అక్కడ తెల్లని పట్టు చీర ధరించి ఉంది అని ఉంది. తర్వాత సీతమ్మ వారు రాముడు అంటే రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లే ఆ సీన్ లో మనకి సీతమ్మ వారు ఎల్లో కలర్ పట్టు చీర కట్టుకొని ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మన పాయింట్ తీసాడు కదా అన్నాడు, అసలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో బిడ్డ. ప్రపంచంలోనే పట్టు వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, పట్టు పురుగుల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అనేది మనం చూడాలి హిస్టారిసిటీ కోసం. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నట్టు రాసింది కదా. మరి పట్టు పురుగుల పట్టుకొని ఆ పట్టు పురుగులు అవి మల్బరీ ఆకులు తిని 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 తర్వాత అవి గొంగళి పురుగులుగా మారిన తర్వాత అవి దాన్ని చుట్టూ ఒక థ్రెడ్ లాగా తయారు చేసుకొని కకూన్ గా మారుతుంది. ఆ కక్కున్ని వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారంటే తీసి వేడివేడి నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ స్ట్రాండ్స్ అంటే దారాలు తీస్తారు. ఈ పట్టు పరిశ్రమ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చింది? క్రీస్తు పూర్వం 2600. ఇది నోట్ చేసుకోండి, జాగ్రత్త నోట్ చేసుకోండి, చెప్తాడు. క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల కన్నా ముందు పట్టు పరిశ్రమ అనేది లేదు. అది చైనాలో ఉండేది పట్టు పరిశ్రమ. సింధు నది నాగరికత కాలంలో అంటే మెచ్యూర్ స్టేజ్ లో ఉన్నప్పుడు 2400 బీసీ కాలంలో అప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలోకి వచ్చింది బీసీ. మరి 20,000 సంవత్సరాలు పరిపాలించారు కదా. అంటే ఇంకా మళ్ళీ త్రేతాయుగం అంటే లక్షల సంవత్సరాల క్రితం కదా. అన్ని లక్షల సంవత్సరాల క్రితం మరి పట్టు పరిశ్రమ లేదు కదా. పాయింట్ నెంబర్ 1 అది ఒక అద్భుతమైన పాయింట్ వెలికితీశానన్న ఆత్మసంతృప్తిలో పాపం ఓలలాడుతూ ఉన్నాడు పాస్టర్. అయితే తెలియదు కదా వీళ్ళకి మళ్ళీ పగులుతాయి అని. ఇప్పుడు ఈ పాస్టర్ ఏం చెప్పాడు? బీసీ అంటే బిఫోర్ క్రీస్తు, ఇప్పుడు కామన్ ఎరా అంటున్నారు. బిఫోర్ కామన్ ఎరా 2600 సంవత్సరాలు అంటే ఇప్పటికీ 4600 సంవత్సరాల క్రితం అని కదా. ఇవి ఒక 2000, అవి ఒక 2600. ఈ 4600 సంవత్సరాల క్రితం చైనాలో పట్టు పరిశ్రమ స్థాపించబడింది, స్టార్ట్ అయింది. అంతకి పూర్వం పట్టు పరిశ్రమ లేదు కదా. అసలు దీని ప్రకారం చూస్తే ముందుగా ఎగిరిపోయేది ఏంటంటే నల్లట పుస్తకం. అదేంటి దీనికి నల్లట పుస్తకానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? చూద్దాం, అది కూడా చూద్దాం. ఎలాగంటే బైబిల్ ప్రకారంగా భూమి మీద మనిషి పుట్టి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే. ఇది నేను చెప్పట్లేదు, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా లెక్కలు గట్టి అంటే బైబిల్లో వివరాలు ఉన్నాయి. ఎవడు ఎన్ని సంవత్సరాలు బతికాడు, ఇతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు, అక్కడి నుంచి ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి నోవాహుకి ఎన్ని సంవత్సరాలు, నోవాహు దగ్గర నుంచి మళ్ళీ ఇశ్రాయేలీలు ఐగుప్తు రావడానికి ఎన్ని సంవత్సరాలు, ఈ మొత్తం డే టు డే క్యాలిక్యులేషన్స్ చేసి ఒక 6,500 సంవత్సరాలకి మించట్లేదు మనిషి చరిత్ర భూమి మీద అనేది వాళ్ళు తేల్చారు, నేను చెప్పట్లేదు. మరి మంచిదే కదా. 6,500 సంవత్సరాల క్రితం ఆదాము పుట్టి మానవ జాతి అక్కడి నుంచి ప్రస్థానం మొదలైతే ఇప్పటికి 4,600 సంవత్సరాలు అంటే మధ్యలో 2,000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఈ 2,000 సంవత్సరాల్లో మానవ జాతి బాగా వృద్ధి చెందింది అనుకోవచ్చు కదా. అచ్చులో బొమ్మ అంటే ఇక్కడే ఉంటుంది. మరి మనం మానవ జాతి చరిత్రని నాగరికతని బైబిల్ ప్రకారంగా లెక్కేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఆదాము దగ్గర నుంచి కాదు, నోవాహు దగ్గర నుంచి మొదలయ్యాలి. ఎందుకంటే నోవాహు టైంకి బైబిల్ ప్రకారంగా భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి నశించిపోయింది, మానవ జాతి అంతా కూడా నశించిపోయింది. కేవలం నోవాహు ఫ్యామిలీ కొడుకులు కోడళ్ళు మాత్రమే మిగిలారు. తర్వాత అన్ని రకాల జంతువుల్లోనూ రెండేసి ఆ ఓడలోకి ఆ పడవలోకి ఎక్కించడం ఉంది కదా. కాబట్టి నోవాహు దగ్గర నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది. మరి నోవాహుకిను ఇప్పుడున్న ప్రజెంట్ కాలానికి ఎంత గ్యాప్ ఉందా అంటే మీరు చూడండి, ఆదాం దగ్గర నుంచి నోవాహుకి సుమారుగా ఓ 1700 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి 6,000లో 1700 తీసేశారు అనుకోండి, ఇంకొక 4,000 సంవత్సరాలు చిల్లర ఉంటుంది. పోనీ 4,500 5,000 సంవత్సరాలు వేసుకోండి. 5,000 సంవత్సరాల క్రితం ఫ్రెష్గా మానవ జాతి భూమి మీద స్టార్ట్ అయితే వాళ్ళు విస్తరించడానికి, దేశాలు ఏర్పడడానికి, నాగరికతలు ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? మళ్ళీ 1000 సంవత్సరాలు పట్టిద్ది కదా. కానీ వెంటనే అప్పుడే ఆ టైంలోనే చైనాలో పట్టు పరిశ్రమ ఎలా ఉంది ముందు ఈ పాస్టర్ని అడగండి. అంటే 4,500 సంవత్సరాల క్రితం చైనాలో పట్టు పరిశ్రమ ఉంది అంటే నల్లట్ట పుస్తకం ఎగిరిపోయింది. హుష్
దొరకదు మనకి, పట్టుకొని చూద్దాం మీరు. కాబట్టి ఈ పాస్టరు ఒక సుత్తి తీసుకుని బండ తీసుకుని ఎవరిని బాదాడు? వాడి నెత్తి మీద వాడే బాదుకున్నాడు, పెట్టి బాదుకున్నాడు. కాబట్టి తెలియట్లే అడిగి మనం చూసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు చరిత్ర సైన్స్లోకి వెళ్తే ముందు ఎగిరిపోయేది నల్లట్ట పుస్తకం. సెకండ్ పాయింట్, ఈ తర్వాత ఏదైనా మాట్లాడుకోండి. ముందు నల్లట్ట పుస్తకాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి. వీళ్ళకి అది చేత కాదు కదా, మనం చేసి చూపించాలి. కాబట్టి పాస్టర్, చైనాలో పట్టు పరిశ్రమ BCE 2500 ఇయర్స్ బ్యాక్ ఉంది అనుకుంటే బైబిల్లో చెప్పినటువంటి మానవ చరిత్ర శుద్ధ తప్పు, ఒట్టి బోటకం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రుజువైపోయిందా? ఇక ఈ పాస్టర్ తీసుకున్న చరిత్ర తీసుకుంటే మీరు గూగుల్లోకి వెళ్తే రకరకాల వెర్షన్స్ వస్తాయి. BC 2500 సంవత్సరాల క్రితం పట్టు పరిశ్రమ ఉందని. అది ఎలా వచ్చింది అని అంటే, ఒక రాజకుమార్ అంట మల్బరీ చెట్టు కింద కూర్చొని టీ తాగుతుందంట. టీ తాగుతుంటే ఆ మల్బరీ ఆకుల్లో నుంచి ఒక కకువన్ అంటారు కదా, అది వండొచ్చి టీలో పడిందంట. అందులో నుంచి ఈ పట్టు దారం తీయొచ్చు అని చెప్పి వాళ్ళకి టెక్నిక్ తెలిసింది. అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయ్యిందని చెప్పి ఒక చరిత్ర. ఇది ఒక వెర్షన్ మాత్రమే, దీనికి భిన్నంగా అనేక వెర్షన్స్ ఉన్నాయి. BC 3500 సంవత్సరాల క్రితం పట్టు పరిశ్రమ ఉంది అనేది ఒక వెర్షన్ ఉంది. గూగుల్లో వస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. చైనా కంటే ముందే భారతదేశంలోనే పట్టు వినియోగం ఉంది అనే వాదన కూడా ఉంది. అసలు 4th మిలీనియం 40 లక్షల సంవత్సరాల క్రితం నుండి పట్టు ఉనికిలో ఉంది అనేది కూడా ఉంది. 4000 సంవత్సరాలకి నల్లట్ట పుస్తకం ఎగిరిపోతే 40 లక్షల సంవత్సరాలకి ఎక్కడ ఉంటుందో చూడండి. ఇక ఆనవాళ్ళు కాదు కదా, ఆవిరి కూడా దొరకదు. ఇక మరి అది చరిత్రలోకి సైన్స్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది. మళ్ళీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, పట్టు అంటే కేవలం పట్టు పరుగుల నుంచి వచ్చినటువంటి ఆ పట్టు మాత్రమే అనుకుంటున్నారు. అడవి జాతి పట్టు అని కూడా ఉంది. అలాగే మనకి రామాయణం నారచీరలు కనపడతాయి. అలాంటి కొన్ని దారాలతో కూడా ఉత్పత్తి చేసినటువంటి కొన్ని వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి భారతదేశంలో. అలాగే కొన్ని చోట్ల 8500 సంవత్సరాల నుంచి కూడా ఈ పట్టు వస్త్రాల వినియోగం ఉనికిలో ఉంది అనే ఆధారాలు లభిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల 50,000 సంవత్సరాలకి పూర్వమే ఎముకలతో చేసినటువంటి సూది, బట్టలు కుట్టుకునే సూది లభించింది. అంటే 50,000 సంవత్సరాలకి పూర్వమే వస్త్రాలు కుట్టుకునేవాళ్ళు అనే ఆధారాలు కూడా లభిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ బైబిల్ తీసుకోండి, ఎక్కడ నిలబడింది? అడుగడుక్కి ఎగిరిపోద్ది. అది 6000 సంవత్సరాల లోపు కుదించి మాట్లాడగలరు వీళ్ళు మానవజాతి చరిత్రని. కాబట్టి ఎక్కడ 1% కూడా ఇక్కడ నల్లట్ట పుస్తకం నిలబడదు. ఇది క్లియర్ కదా.